చేశారు. స్కూల్ ఏరియాకి 1.5 ఎకరాలు కేటాయించారు. ఇక్కడ రాబోతున్న రోడ్స్ అన్నీ సిమెంట్ రోడ్స్. మెయిన్ రోడ్స్ 60 ఫీట్ల విశాలం కలిగి ఉంటాయి. ఇంటర్నల్ రోడ్స్ 40 ఫీట్ల విడ్త్తో ఉంటాయి. ఫుట్పాత్ విత్ కర్బింగ్ స్టోన్స్ తో డిజైన్ చేశారు. 100% క్లియర్ టైటిల్తో పాటు స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ గా ఉంది. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నంబర్ 3 పటాన్ చెరువు. దీనిని ముత్తంగి ఎగ్జిట్ అని కూడా అంటారు. రీసెంట్ గా హైదరాబాద్ మెట్రో రైల్ పటాన్ చెరువు వరకు ఎక్స్టెన్షన్ శాంక్షన్ అయింది. ఎగ్జిట్ నంబర్ 3 నుంచి ఇస్నాపూర్ 5 నిమిషాలు. ఇక్కడ ఇస్నాపూర్ ఇండస్ట్రియల్ ఏరియా 1600 ఎకరాల్లో విస్తరించి ఉంది. చాలా పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఇక్కడే రైట్ సైడ్ లో మహేశ్వర మెడికల్ కాలేజ్ 90 ఎకరాల్లో ఉంది. ఇది దాటి మనం నేషనల్ హైవే 65 మీద ఇంకొంచెం ముందుకొస్తే నెక్స్ట్ వచ్చేది రుద్రారం. ఇక్కడే లెఫ్ట్ సైడ్ లో గీతం యూనివర్సిటీ ఉంది. ఇది 125 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ గీతం యూనివర్సిటీ దాటగానే 5 మినిట్స్ డ్రైవ్ చేస్తే రైట్ సైడ్ లో తోషిబా కంపెనీ ఉంటుంది. ఇది సుమారుగా 158 ఎకరాల్లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ తోషిబా కంపెనీ దాటిన తరువాత రైట్ సైడ్ లో ఐఐటి హైదరాబాద్ ఉంటుంది. ఇది మొత్తం 575 ఎకరాల్లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ ఏరియాని కంది అంటాం. ఈ కంది ఏరియా దాటిన తరువాత నెక్స్ట్ వచ్చేది సంగారెడ్డి క్రాస్ రోడ్స్. ఈ సంగారెడ్డి కూడా దాటితే నెక్స్ట్ వచ్చేది పెద్దాపూర్. ఈ పెద్దాపూర్ దగ్గరే రీజనల్ రింగ్ రోడ్డు రాబోతోంది. దాని తరువాత సదాశివపేటకొస్తాం. సదాశివపేట బైపాస్ నుంచి 2 నిమిషాల్లోనే ముంబై హైవే మీద ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీ ఉంది. ఇది 120 ఎకరాల్లో స్ప్రెడ్ అయి ఉంది. ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీకి ఎదురుగా వారాహి వెల్త్ అట్మోస్ వెంచర్ ఉంది. ఈ వెంచర్ నుంచి జహీరాబాద్ వైపు వెళ్తే కేవలం 15 నిమిషాల్లో ఓక్సన్ యూనివర్సిటీ వస్తుంది. ఈ యూనివర్సిటీ